అక్క ఏంటి నా కోసం హల్వా చేస్తున్నావా? అవునరా, ఎలా కనిపెట్టేశావు? ముక్కుతో. ఫుడ్ స్మెల్ బబ్లుకి వైఫైలా పనిచేస్తది. సూపర్. అబ్బా ఏమిటమ్మా నా కోసం ఏదో చేస్తున్నట్టున్నారు? కమ్మటి వాసన వస్తుంది. వచ్చారా? మీకు 100 years లైఫ్ వ్యాలిడిటీ. నా గురించి తలుచుకుంటున్నారా మీరు? కాదు, మన ఇద్దరి గురించి తలుచుకుంటున్నారు. మీ తిట్లు మాకు ఆశీర్వాదం, మీ తిండి మాకు ఆయుర్దాయం. అదన్నమాట సంగతి. అలా అనుకోకపోతే మీరు సిగ్గు లేకుండా, అదే సిగ్గుపడకుండా మా ఇంట్లో పడి తినలేరు కదా. జోకులేక మరీను. ఐసు, ఇప్పుడు స్మెల్ చూస్తుంటే హల్వాలా కనిపిస్తోంది. అబ్బా, అది ఈ ప్లేట్ లో పెట్టేస్తే తినేస్తా, ఓ పని అయిపోతుంది. సార్, మనం చూస్తుంటే నాకు మా జిడ్డు రామ్మూర్తి మాయ గుర్తొస్తున్నాడు. ది గ్రేట్ జిడ్డు కృష్ణమూర్తి గారా? కాదు సార్, జిడ్డు రామ్మూర్తి. రామ్మూర్తి గారు వచ్చారు. అది నోరా? ఇంకేమన్నా వీళ్ళెవరో వచ్చారో చూడు. అలాగే దీర్ఘ సుమంగళి భవ. గంపెడు పిల్లల్ని కని మా అభిని సుఖపెట్టు. చచా, నేనయ్య గారిని సుఖపెట్టడం ఏంటి? అయ్యగారా? తాతగారు, ఈ ఇంట్లో నేను హెల్పింగ్ లేడీస్ ని. పని మనిషా? పట్టుగా ఎళ్ళి మీ అభికి రామూర్తి మావయ్య వచ్చాడని చెప్పు. లేడి పిల్లలా గెంతుకుంటా వచ్చి కుక్క పిల్లలా అంటుకుపోతాడు కాళ్ళకి. గుర్రంలా పరిగెత్తుకొచ్చి గాడిదలా ఈడ్చి తనడా? ఈ చింపాంజీ పిల్లెవరు? మీ అభిషేక్ కి పెళ్లిలో అత్తగారిచ్చిన భరణం. అంటే బకెట్ కొంటే మగ్గు ఫ్రీ స్కీమ్ లా పెళ్ళాంతో పాటు వచ్చిన బామ్మర్ది. మరి నువ్వు? వైరస్ పక్కింట్లో ఉంటూ ఈ ఇంట్లో తినేవాడని. ఇంక ఇంటికి రామూర్తి మావయ్య వచ్చాడు కదా, పాత కష్టాలని నువ్వు. ఓహో, కొత్త కష్టాలు, పాత రోగాలు, పిలవని చుట్టాలు చెప్పిరావు. పాపం మా అయ్యగారు. అరే అభిషేకం అభిషేకం ఎక్కడ్రా? ఎవడు నా పేరుని రేప్ చేస్తున్నాడు? నేనురా. నువ్వు చిన్నప్పుడు తెల్లగా బొత్తుగా ముద్దుగా ఉండేవాడివి, సొంతపప్పు అని పిలిచేవాడిని రామూర్తి మావయ్యని. గుర్తులేదు? ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. అని ఎందుకు వచ్చావు? బాబా అదే ఎప్పుడొచ్చావు? ఏం లేదురా. మునిగింది. నేను ఊరు వదిలొస్తుంటే ఊరంతా నా వెనకాల పడి ఒకటే ఏడుపురా. ఏ తిరిగి రావద్దనా? కాదు, వదిలి వెళ్ళొద్దని. నన్నా? ఎవరండి ఈయన? ఇందాక నీకు రామ్మూర్తి మావయ్య అని చెప్పానే, ఆ శాల్తీ. ఈయన ఇటు రా అమ్మ, దండం పెట్టుకో, ఆశీర్వదించేస్తాను. ఓ పని అయిపోతుంది రా. దీర్ఘ సుమంగళి బావ. చాలు. ఏమా, ప్రయాణంలో బాగా అలసిపోయి వచ్చాను, ఓ చెంబుడు మజ్జిగ ఇప్పించు. అలాగే అండి. ఏమా, సాయంత్రం వంట గురించి పెద్ద శ్రమ పడిపోకే. ఈ మధ్య తిండి బాగా పడిపోయింది. ఒక అర్ధసేరు బియ్యం అర్చి 4 బంగాళదుంపలు వేయించి చారు పెట్టు. ఇదిగో ఆగు. ఆ చేత్తోటే వంకాయ కాల్చి బండ పచ్చడి చెయ్యి. మజ్జిగ పులుసు లేని ముద్ద దిగదు. ఆగు. ఉల్లిపాయ ముక్కలు దిట్టంగా అయితే మర్చిపోకే. అలాగే ఆకుపొడి కూర చేసి ఇంట్లో ఎలాగో అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు ఉన్నాయి కదా, లేకపోతే తెప్పించు. ఏమైంది? ఇదిగో గడ్డ పెరుగులేంది అన్నం తిన్నట్టుండదనుకో. ఎంతైనా నువ్వు రాజా రావు బహదూర్ గారి మునిమనవుడి భార్యవాయే. మర్యాదల గురించి నీకు చెప్పవలసిన పని ఉంది. ఇదిగో స్వీట్ విషయంలో మాత్రం కాపే. ఇంకో ఐటెం చెప్పావంటే నేను పడిపోతాను. తాతగారు, నా కోసం తినడానికి ఏం తీసుకొచ్చారు? ఈ షుగర్ బిస్కెట్లు నీకెందుకురా? ఇదిగో ఇదొక్కటి తిని చాలు. ఇప్పుడుగా వచ్చాను, క్యాలెండర్ మారినాయి చూద్దాం. 3 రోజులు లీవ్ తీసుకున్నానే. ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయేమో బాబోయ్. అవన్నీ బయటికి తీస్తున్నారు ఎందుకు? రేపొద్దున ఎలాగూ వెళ్ళిపోతారు, మళ్ళీ లోపల పెట్టి సర్దడం కష్టం కదా. ఇగో నా సంగతి నీకు తెలిసినట్లేదు. మా ఇంటి పేరు జిడ్డు, నా పేరు రామ్మూర్తి.
నేను రావటమే కానీ వెళ్ళేటట్లేదు. నీ పేరుకు అంత హిస్టరీ అంత ఇమేజ్ ఉన్నాయన్నమాట. స్థల పురాణం ముఖ చరిత్ర తర్వాత గాని ముందు మీరు వెళ్ళరండి. అది కాదు, ఇందాక వారు చెప్పిన మెనూ వింటుంటే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవేం మా అక్కే ఉండదు గాని ముందు మీరు వెళ్ళిరండి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందని మీరు వెళ్ళండి. తప్పదంటారా? వెళ్ళవయ్యా. అంత మర్యాదగా చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉంటావా ఏంటి? ఏంటి ముందు కూడానా? అయితే ఈ విషయం వెంటనే మా అక్కకి చెప్పాలి. హలో, ఒరే సొంట, నేనురా రామూర్తి మావయ్యని. బుద్ధి లేనదవా, ఎవరైనా అడుగుతావా? నువ్వు జనార్దనవి కాదు? కాదా? ఎవరు? మనకు పెట్టేసేవా? నమస్తే సారు. పెట్టేస్తున్నా. మీకు శుభరాత్రి. ఈ అదవ జనార్దన్ గాడు నెంబర్ ఏమన్నా మార్చాడా? పోనీ జిగుర్నాథం ఉన్నాడుగా, వాణ్ణి పిలుస్తా, కాలక్షేపంగా ఉంటాడు. హలో, నువ్వు జిగుర్నాథాన్వా? వాడు మామగారివా? ఇంతకీ ఎవరయ్యా నువ్వు? పక్కింటోడువా? నీకేం పన్నయ్యా వాడు ఫోన్ తీయటానికి? ఇదిగో వాడిని పిలువు. వాడే నీ నెంబర్ ఇచ్చాడా? సరే అయితే నీ రామ్మూర్తి పంతులు గారు పిలుస్తున్నారని ఈ నెంబర్ ఇవ్వు నాయనా జిగున్నాదం పక్కింటాయనా. అబ్బా కొడతావంటే ఏంటా ముసలాయన ఉద్దేశం? రాత్రి పూట లైట్ గా తింటానంటూ మన చేత ఉన్న ఇల్లు అమ్మించేంత మెనూ చెప్పాడు. ఇలా అయితే నిన్ను నన్ను కూడా తినేస్తాడు. ఆయన అంతే ఐషు, పట్టుకుంటే వదలడు. నీ వైపు వాళ్ళందరూ అంతే, వస్తే పోరు. ఆహా, మరి మీ వైపు వాళ్ళు పెళ్లితోనే మనతో వచ్చేసారు కదా, ఇంకా వెళ్లే ప్రసక్తే లేదు. నన్ను తిట్టడం కాదు, ఆయన ఎలా పంపించాలో అది ఆలోచించు. అదే చించుతున్నా, ఈ లోపల నువ్వు వచ్చి అభి అభి అని లేపావు. ఎన్నాళ్ళకు చూశానండి. కృష్ణార్పణం. ఏ వినయం, ఏ విధేయత. రారా జిగురు. ఆహా, మీ శిష్యుడు గురువు గారు, మీరు చెప్పిన పాఠాలు ఇంకా మర్చిపోలేదు, అందుకే ఇంత వాడిని అయ్యాను. మా నాయనే, ఇంత రాత్రి వేళ వచ్చేవే? మీ ఫోన్ అని చెప్పగానే బయలుదేరి వచ్చారు గురువు గారు. గురువు గారు, బాత్రూమ్ ఎక్కడండి? అక్కడ ఆ మూల ఉంది, వెళ్ళిరా. పిచ్చేశాను నాసి, వీడి ప్రేమే వేరు. గురువు గారు, గురువు గారు, ఎంత పెద్దవాళ్ళు చూసారా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేదా? వెళ్ళేటప్పుడు సంగతి ఇప్పుడు ఎందుకురా? పెట్టి పెట్టి. సరే గురువు గారు. రే జిగున్నాదం, గురువు గారు, చాలా రోజులైందిరా కలిసి. పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారు? తెలీదు గురువు గారు. కొంప తీసి ఫ్లయింగా? అదేం లేదు గురువు గారు, నా పెళ్ళాన్ని వాళ్ళ చెల్లెలు ఆడబడుచు మేనల్లుడు సొంతం వాళ్ళ ఇంటికి పంపించేశా. ఇక పిల్లల్ని మా బావమరిది మూడవ మరదల తోటి కోడల తమ్ముడు సొంతం అక్కడికి పంపించేశా. నేను ఇక్కడికి వచ్చేసా. మొత్తానికి
ఇది మన సొంతమేనంటారా? అవుననుకో జిగురునాథం, ఆ. ఎంతైనా నా పేరు నిలబెడుతున్నావయ్యా. నువ్వు ఇంకా పైకి వచ్చేస్తావు. అంతా మీ ఆశీర్వాదం. ఇదిగో చాలే, ఇంక నీ మూడమకి తాపు. గురువు గారు ఆకలండి. కిచెన్ లో ఏముందో చూసొద్దాం పద. అమ్మయ్యా. ఇవన్నీ ఇక్కడ పెట్టాను, తిను. ఆ, అక్కడేం చేస్తున్నావు? గురువు గారు ఆ? ఆడోళ్ళు వంటగదులు చిల్లర డబ్బులు పెడతారట కదండి, అనుకుంటున్నాను. ఇదిగా నీ హ్యాండీక్రాఫ్ట్ ప్రదర్శన తర్వాత చేద్ది గాని ముందు ఈ తిను. గురువు గారు ఈ షర్ట్ నేను వేసుకోనా? అది వేసుకుంటే మునిగిపోతావు. రేపు పొద్దున్నే అభిగా షర్ట్ వేసుకుంది గాని అది అక్కడ పడే. ఇట్రా. ఆ? ఆ. ఐషో ఐషో, నా షేవింగ్ కిట్ కనిపించట్లేదే, ఏమైంది? ఆ చుట్టందయ్యో రాత్రి ఇల్లంతా వెతికి అన్ని సామాన్లు వాడేసుకున్నాడు. నా మాయిశ్చరైజర్ కూడా తీసుకెళ్లిపోయాడు. ఆ గురునాథంగా నా డ్రాయర్ వేసేసుకున్నాడు. ఏడి వాడేడి? అయిపోయాడు అయిపోయాడు. నా చొక్కా ఎందుకు వేసుకున్నావు? సారీ గురువు గారు, ఇక్కడికి వచ్చే తొందరలో బట్టలు తెచ్చుకోలేదు అందుకే. మన రేజర్ ఎందుకు వాడుతున్నావు? ఇదిగో ఇంకోళ్ళ వాడితే ఏడ్స్ వస్తుంది తెలుసా? ఆ? ఆ? చిచి చిచి చిచి, నాకేడ్చుందని కాదు, వేరే వాళ్ళ వాడితే మనకొస్తుంది అంటున్నా. చంపేశారు, మీకైతే లేదుగా. ఆగో, ఆయన వేరే వాళ్ళ వస్తువులు వాడుకోవడానికి సిగ్గుగా లేదు? రే అన్న స్నేహితుడురా. ఆహా, తెలుస్తూనే ఉంది. ఇదిగో నీకేం పరాయోడు కాదు, సోదర సమానుడు. ఇలాంటి సోదరుడు నాకుంటే ఎప్పుడు మర్డర్ చేసేసి ఉండేవాడిని. ఒరే ఒక సినిమా వచ్చిందిరా, అందరి బంధువయ్యా, అందరి బంధువయ్యా, అయోధ్య రామయ్య. రామయ్య ఆ పాట వినలేదా? కొంచెం పంచమయ్యా, నువ్వు అందరి బంధువయ్యా. ఆహా, అందరి బంధువు కానక్కల్లా నీలాంటి రా బంధువు ఒక్కడ బంధువు అయితే ఆడి బతుకు బందరు బస్ స్టాండే. ఆ, ఒరే వంటింట్లోకి వెళ్ళి అమ్మ ఏం అల్పాహారాలు చేసిందో చూసిరా. ఆ. ఇదిగో ఇడ్లీ గారే పొంగల్తో పాటు నేతి పెసరట్లు ఏమన్నాను. పెసరట్టుకో గుడ్డు చొప్పున దోరగా వేయించి అరడగిన గుడ్లు ఏమను. ఇదిగో రే బొబ్బట్లు కూడా ఏమని చెప్పు. ఆ స్వీట్ లేనిదే మనం తినలేము. మాయా, ఇట్ని అల్పాహారం అనరు, రాబందాహారం అంటారు. నా కర్మ. గురువు గారు ఆ, ఇతరులు వాడినవి ఆయన వాడంట, ఇవి సంచిలో పెట్టేసుకున్నా. రే ఆ సంచుల్లో స్థలం లేదు గాని సొంట వచ్చేటప్పుడు పెద్ద గోరు సంచులు తెచ్చుకోవాలరా. ఎవరన్నా అడిగితే నా శిష్యుడేం చెప్పుకోవటానికి నాకు చాలా అవమానంగా ఉందిరా. గురువు గారు ఏదో ఒకటి చేసి ఆ దయ్యాల్ని వెళ్ళగొట్టాలి అభి. పొద్దున్న మన పూల కొండీలో ఉమ్ముతున్నాడు మీ రామ్మూర్తి మావయ్య. ఆ గురునాథం అనుష్క చున్నీతో తల తుడుచుకున్నాడట. అది పొద్దున్న లేచి పెద్ద గొడవ. ఆ గురునాథం గాడు మన బాత్రూంలో పేస్ట్ అంతా తినేశాడు. ఆ, నా షూ పాలిష్ ని, నీ నెయిల్ పాలిష్ ని ఆడి బ్యాగ్ లో పెడుతుంటే నేనే పట్టుకున్నా. ఇంకా లాభం లేదభి, మనకి టెలిగ్రామ్ వచ్చిందని చెప్పి అర్జెంట్ గా ఊరెళ్ళిపోదాం. వీళ్ళందరినీ బయటకు తోసేసి ఇంటికి తాళం వేసేద్దాం, సరేనా? ఐడియా బాగుంది. సరే, డన్. నేను ఇంకా బయలుదేరతాం. ఇల్లు అల్లుడు మీరు వచ్చేదాకా ఈ ఇల్లు జాగ్రత్తగా చూస్తుంటాం కదా. ఏం జిగున్నాదా? అలాగే గురువు గారు. అంటే ఐషు పెద్దమ్మకి పెద్ద యాక్సిడెంట్ అయింది, ఆవిడ గతం అంతా మర్చిపోయింది, సీరియల్స్ కూడా ఏం గుర్తులేవంట. అయ్యో గురువు గారు, ఈ బండలు పళ్ళు పిల్ల ఏడుస్తున్నారంటే చాలా పెద్ద ప్రమాదం జరిగినట్టుంది. పోనీ మేము కూడా రావా? అంటే మేము ఎప్పుడు వస్తావో మాకే తెలియదు, అందుకని మీరు వెళ్ళిపోతే బెటర్ నా ఫీలింగ్. కరెక్ట్, ఇదిగోండి బయలుదేరండి. థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ, బాయ్. వెళ్దాం పదరా జిగురునాథం. ఏం చేస్తాం? చూస్తావేంట్రా, నన్ను చూస్తావేంటి? పదా, తీసుకో తీసుకో. గురువు గారు, ఆ, వాళ్ళు తాళం వేసుకెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి గురువు గారు? ఇంకో తాళం ఉందిగా. ఆ? రా.
బావా ఆ ఆకలేస్తుంది బావా. నాకు దాహం వేస్తుందిరా. స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం బావా. ఏంటమ్మా స్టార్ హోటల్ గా? నిన్ను స్టార్ హోటల్ కి తీసుకెళ్తే నాకు స్టార్లు కనిపిస్తాయి. ఓ గంట ఓపిక పట్టు. పార్కే పల్లెల వాడో బటన్ల వాడో వస్తాడు, 10 రూపాయలకు కొనిస్తా, పండగ చేసుకుంది గాని. అయినా బయట మీరు, ఇంట్లో ఆళ్ళు నన్ను పీక్కు తింటున్నారే. ఐషు చలిగా ఉంది, బెడ్రూమ్ కిటికీ వేసే. అమ్మో బాగా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన మొదలు వెళ్ళిపోయి ఉంటారు. అయ్యో మా తమ్ముడిని లేపండి. ఎందుకే పడుకొని రేపు పొద్దున ఆడే వస్తాడులే. పద. బావా నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారని భయంతో నేను అసలు పడుకోలేదు బావా. అవునా? ఆ. పద. సరే. అయ్యా బాబోయ్. వీళ్ళ అఘాయిత్యం చూడండి, ఫుల్లుగా తిని పడుకున్నట్టున్నారు. మనం ముష్టంలో బయట కూర్చొని ఎండలో మాడొచ్చాం. ఇప్పుడు ఏం చేద్దాం? లాగబెట్టి తందామా? వద్దు. ఐడియా. ఒక్క నిమిషం చెప్ప. ఐడియా ఏంటి? పదండి. ఎవరంటే మాట్లాడరే? గుండమ్మా? అదేంటి నువ్వు చచ్చిపోయావుగా? ఇక్కడ హైదరాబాద్ లో హాయిగా ఉన్నావని మా దెయ్యాల డిటెక్టివ్ చెప్పింది. అందుకే నేను నీతో పాటు ఉండాలని ఇక్కడికి వచ్చేసాను, నా ఫ్రెండ్స్ తో పాటు. వామ్మో, నువ్వు బతికున్నప్పుడే నాకు భయం. అది సరే, నువ్వు చచ్చాక కూడా నన్ను భయపెడుతున్నావా? ఒరే జిగులు, గురువుగారు, గురువుగారు, పిలిచారా గురువుగారు? చూడు, ఎవరండి? ఎక్కడికి రా దెయ్యం అంటుంటే? దెయ్యమా? గుండమ్మ. అవునరా? నమస్కారం. గుండమ్మ అంటే చచ్చిపోయిన నా పెళ్ళవరా? నమస్కారం. దెయ్యాలకి మర్యాద ఏంట్రా?
ఈ దెయ్యం ఎంత భయకరాలు ఏంటండి? కళ్ళ ముందు దాక్కున్నా మనం ఎక్కడ దాక్కున్నామో కనిపెట్టలేకపోయింది. ఏంటది? నీ మెదడుకి చిల్లు పొడిచి అందులో వేసి రక్తం తాగుతా. నా ఫేవరెట్ డ్రింక్ మీలాంటి జలగల రక్తారా. తాగురా, తాగుతారా, తాగురా. అమ్మయ్యా, దెయ్యాలని చుట్టాలు పారిపోయారు. సూపర్ కదండి. తెలిపేసి మళ్ళీ వచ్చిన వస్తారు. Crazy, 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 crazy.